ఆరోగ్యంగా చర్మం ఉండాలంటే, చర్మం కాంతివంతంగా మెరవాలంటే సహజ సిద్ధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం మీద కొద్దిగా అవగాహన కల్పిస్తారు. కలర్ కంటే కూడా మనకి స్కిన్‌కి ఆ గ్లో అండ్ ఆ హెల్తీ లుక్ అనేది ఇంపార్టెంట్ అండి. సో, అందులో మనం ఇంటర్నల్‌గాను దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎక్స్‌టర్నల్‌గాను దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ విషయానికొస్తే రెగ్యులర్‌గా ప్రాపర్ ఆహారం తీసుకోవడము, వాటర్ ఎక్కువ తీసుకోవడము, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అంటే బాగా బ్రైట్ కలర్డ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, క్యారెట్స్, దానిమ్మ, బెర్రీస్ ఇలాంటివి తినడము. చర్మంలో తేమ పెంచడానికి హెల్తీ ఫ్యాట్స్ మనకి బాదాం, వాల్‌నట్స్, అవకాడోస్ ఇలాంటివి తినడము, ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకోవడము. సో, ఇవన్నీ హెల్త్ అంటే మన ఫుడ్ వైస్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు హెల్త్‌ని. సెకండ్ థింగ్ కొలాజన్ రిచ్ ఫుడ్స్ అంటే మనకి నాన్ వెజిటేరియన్స్ అయితే బోన్ సూప్ ఆర్ సీ ఫిష్ తీసుకోవచ్చు. తర్వాత ఇంటర్నల్‌గా డెఫిషియన్సీస్ ఉంటాయి. మనకి విటమిన్ డి కానీ అలాంటివి తక్కువ ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం, రెగ్యులర్‌గా సిట్రస్ థింగ్స్ తీసుకోవడం విటమిన్ సి కోసం. ఇవన్నీ ఇంటర్నల్‌గా చేసుకునేవి. ఎక్స్‌టర్నల్‌గా వచ్చేసరికి బేసిక్స్ వచ్చేసి యూజింగ్ అ గుడ్ క్లెన్జర్, మేకప్‌తో పడుకోకపోవడం ఇలాంటివన్నీ ప్లస్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. సో, ఈ బేసిక్ స్టెప్స్ వాడుకుంటే ఇంటర్నల్‌గా ప్లస్ ఎక్స్‌టర్నల్‌గా మీకు స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. ఓవర్ అండ్ అబౌవ్ దిస్ మీరు చేస్తాను అంటే దేర్ ఆర్ నౌ హండ్రెడ్స్ ఆఫ్ సీరమ్స్ అవైలబుల్. సో, అందులో మీ స్కిన్ టైప్‌ని బట్టి, మీకున్న స్కిన్ ప్రాబ్లమ్‌ని బట్టి మనం క్యూరేట్ చేసి ఓకే. ఇది మార్నింగ్ వాడండి, ఇది నైట్ వాడండి, ఇలా చేయండి అంటే మన స్కిన్ అనేది ఇంకా కొంచెం గ్లో వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.